ఫలితాలు వస్తున్నాయి. కాగా మహారాష్ట్రలో అధికార మహాయుతి మ్యాజిక్ ఫిగర్ దాటేసి భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు కౌంటింగ్ జరుగుతూ ఉండగా 218 స్థానాల్లో మహాయుతి ముందంజలో ఉంది. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. కేవలం 55 స్థానాల్లో ఎంవీఏ ముందంజలో ఉంది. ఇతరులు 16 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ స్థానాలుండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 145 ఎమ్మెల్యేలు అవసరం. మహారాష్ట్రలోని నాగ్పూర్ సౌత్ వెస్ట్ లో బీజేపీ అభ్యర్థి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆధిక్యంలో ఉన్నారు. బారామతిలో ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్ ముందంజలో కొనసాగుతున్నారు. వర్లీలో శివసేన అభ్యర్థి ఆదిత్య ఠాక్రే ఆధిక్యంలో ఉన్నారు. కోప్రీలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే ముందంజలో కొనసాగుతున్నారు. వాండే ఈస్ట్ లో బాబా సిద్దికి కుమారుడు జిషాన్ ఆధిక్యంలో ఉన్నారు. కాగా మహారాష్ట్ర తదుపరి సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేరున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు ప్రకటించారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఫడ్నవీస్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా జార్ఖండ్ లో ఇండియా కూటమి నేతృత్వంలోని అధికార జేఎంఎం కూటమి జోరు ప్రదర్శిస్తోంది. జార్ఖండ్ లో జేఏఎం కూటమి 49, బీజేపీ నేతృత్వంలోని కూటమి 30 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నాయి. ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 41. కాగా జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ తిరిగి పీఠం ఎక్కనున్నారు. మరోవైపు కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక కౌంటింగ్ లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ పై 1,00,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బర్హైత్ లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గండె స్థానంలో ఆయన భార్య కల్పనా సోరెన్ ముందంజలో ఉన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మహారాష్ట్రలో ఎన్నికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అలాగే వారి అభిప్రాయాన్ని కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు చాణక్య స్ట్రాటజీస్ ఎండి చాణక్య ముఖేష్ గారు. నమస్కారం చాణక్య ముఖేష్ గారు. ముఖేష్ గారు చెప్పండి, అంటే ముందుగా మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్స్ కి మించి బీజేపీ సీట్లు సాధించింది, గెలిచింది. పోటాపోటీ అనుకుంటే వార్ వన్ సైడ్ అనేలాగా జరిగింది, అంటే ఎందుకంటారు? అంటే మనం మొదటి నుంచి కూడా గతంలో ఒక సర్వే కూడా చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఎలక్షన్స్కి ముందు మహారాష్ట్రలో వచ్చేసి ఇండియా అలయన్స్ మధ్య జరిగిన వార్లో ఏంటంటే ఎన్డీఏ అలయన్స్ అనేది విజయం సాధిస్తుందని మన కంపెనీ చెప్తూ ఉంది. బట్ సీట్ల సంఖ్య అటు ఇటు కావచ్చు, కానీ ఎన్డీఏ అలయన్స్ విజయం సాధించింది. కాబట్టి కారణాలు ఏంటంటే ఇక్కడ ఎక్కువ స్థానాలు రావడానికి కారణాలు ఏంటంటే ఫస్ట్ మహారాష్ట్రలో ఎన్డీఏ అలయన్స్లో భాగంగా బీజేపీ కంటెస్ట్ చేస్తున్న స్థానాలు 145 స్థానాల్లో కంటెస్ట్ చేసింది. అండ్ కాంగ్రెస్ ఇండియా అలయన్స్లో ఉన్న కాంగ్రెస్ కంటెస్ట్ చేస్తున్న స్థానాలు 103 స్థానాల్లో కంటెస్ట్ చేస్తూ వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో మహారాష్ట్రలో ఇండియా డైరెక్ట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నేరుగా కంటెస్ట్ చేస్తున్న స్థానాలు 73 స్థానాలు వాళ్ళు నేరుగా కంటెస్ట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మన సర్వేలో మనం గమనించింది ఏంటంటే వీళ్ళు నేరుగా కంటెస్ట్ చేస్తున్న స్థానాల్లో ఏదైతే ఉందో కొంచెం టైట్ ఫైట్లో ఉంటుంది. ఎవరు గెలిచినా స్వల్ప తేడాతో 500,000 ఓట్లతో గెలుస్తారు ఒక ఈక్వేషన్స్తో మనం ఇవ్వడం జరిగింది అక్కడ. అయితే ఇక్కడ ఆ 73 స్థానాలు 75 స్థానాలు ఆ 75 స్థానాల్లో ఏమైంది అంటే వన్ సైడ్గా ఎన్డీఏ అభ్యర్థులు అంటే బీజేపీ అభ్యర్థులు గెలుస్తూ వస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఏంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 215 సీట్ల వరకు అంటే 215 సీట్స్ వరకు మార్జిన్లో ఎన్డీఏ అలయన్స్ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అజిత్ పవార్ మొదటి నుంచి మనం అనుకున్నది అదే, అజిత్ పవార్ స్ట్రైక్ రేట్ తక్కువ ఉంటుంది, 25 to 35 మధ్యలో స్ట్రైక్ రేట్ ఉంటుంది అనుకున్నాం. అదే 35 ఆ రేంజ్లో వాళ్ళు అజిత్ పవార్ ఎన్డీఏ అలయన్స్ అభ్యర్థులు గెలుస్తూ వస్తున్నారు. అదేవిధంగా శివసేన ఏక్నాథ్ షిండే మనం అనుకున్నట్లే ముంబై అర్బన్లో ఏక్నాథ్ షిండేకి కొంచెం వీక్ అంటే బలహీన వాతావరణం ఉంది, అక్కడ టైట్ ఫైట్ సిచ్యువేషన్ ఉంటుందని మనం చెప్పుకోవడం జరిగింది. ఏక్నాథ్ షిండే అభ్యర్థులు కూడా ఒక 40 స్థానాల్లో వాళ్ళు ముందంజలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు బీజేపీకి అంత మార్జిన్ ఎందుకు వస్తుంది అనే కారణాలను ఒకసారి మనం ఒక 1 to 1 మనం చర్చించుకోవాల్సి వస్తుంది. ఇక్కడ బీజేపీకి వచ్చేసరికి ఎన్డీఏ అలయన్స్ అభ్యర్థులకు వచ్చేసరికి మనకు ఏమైందంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల్లో ఆల్మోస్ట్ 48 పార్లమెంట్లలో కూడా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అనేది బలంగా కనిపించింది. ఎక్కడైతే మహారాష్ట్ర అనేది ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ నేషన్ అని అంటాం, అంటే ఆర్థికపరమైన రాజధాని అని అంటాం. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడైతే మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపించిందో దాని తర్వాత మహారాష్ట్రలో బీజేపీ అంటే ఎన్డీఏ అలయన్స్ కొంచెం స్ట్రాంగ్గా గ్రౌండ్ వర్క్ చేసిందనేది మనకు స్పష్టమవుతుంది. గతంలో కూడా ఒక సర్వే ఎలక్షన్స్ ముందు కూడా మనం ఈ విషయం మాట్లాడుకున్నాం. ఇదే విషయంలో
కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారంటీ కార్డులు 5 గ్యారంటీ కార్డులు అని ఒక ఎజెండా తీసుకొని అన్ని రాష్ట్రాల్లో మొదట కర్ణాటక ఎన్నికల్లో చూసాం. కర్ణాటక ఎన్నికల్లో 5 గ్యారంటీ కార్డులు పెట్టుకొని ఆడ విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా సేమ్ ఫార్ములాని తెలంగాణలో అప్లై చేసి 6 గ్యారంటీలు అనే అంశంలో విజయం సాధించడం జరిగింది. కానీ గ్యారంటీ కార్డ్స్ అనేవి కార్డుల మీద మిగిలిపోయినాయి. ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి అటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఇంప్లిమెంటేషన్ అనేది పూర్తి స్థాయిలో ఫెయిల్ అవ్వడం అనేది కాంగ్రెస్కి అనేది కలిసి రాని అంశం పార్లమెంట్ ఎన్నికల తర్వాత. ఎందుకంటే కర్ణాటకలో ఆల్రెడీ ఈ 5 గ్యారంటీలు అనేవి స్టార్ట్ చేసేసి 1.5 year గవర్నమెంట్ ఫామ్ అయ్యి 1.5 year అవుతుంది. ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ అనేది కొన్ని గ్యారంటీ కార్డులు అనేవి అప్లై చేయడం లేదు. అంటే హామీలు కూడా ప్రభావం చూపిస్తాయంటారు. అది 100% చెప్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణలో ఆల్రెడీ ఇంకొక 10 రోజులు అయితే గవర్నమెంట్ ఫామ్ అయ్యి 1 year అవుతుంది. ఈ 6 గ్యారెంటీలకు వచ్చేసరికి ఏంటంటే 1-2 మినహాయించి మిగిలిన అన్ని గ్యారెంటీలు కూడా పేపర్ మీదనే ఉన్నాయి. అది రైతు రుణమాఫీ కావచ్చు, మిగిలిన అన్ని విషయాలు. అయితే ఈ మహారాష్ట్ర అనేది ఈ 2 రాష్ట్రాల బోర్డర్లో ఉంటుంది, అటు కర్ణాటక రాష్ట్రానికి ఇటు తెలంగాణ రాష్ట్రానికి. అంటే ఇక్కడ కాంగ్రెస్ ఏదైతే ఈ గ్యారంటీ కార్డుల అస్త్రం ఉందో మహారాష్ట్రలో ఆ అస్త్రం అనేది ఫెయిల్ అయింది. అయితే ఇదే విధంగా ఎప్పుడైతే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఉందో మహారాష్ట్రలో ఎన్డీఏ అలయన్స్ ఏం చేసిందంటే లడికీ బహిన్ స్కీమ్. అంటే లడికీ బహిన్ స్కీమ్ అంటే ఏంటంటే ఈ స్కీమ్లో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు 1,500 రూపాయలు అనేది డిపాజిట్ ఇవ్వడం జరుగుతుంది మహారాష్ట్రలో. అయితే ఎన్నికలకు 4 నెలల ముందు నుంచే వీళ్ళు లడికీ బహిన్ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ అవుతే దాన్ని 2 చేస్తామని ఒక మాట ఇవ్వడం కూడా జరిగింది. ఈ క్రమంలో ఏమైందంటే మహిళా ఓటర్లను బీజేపీ అంటే ఎన్డీఏ అలయన్స్ అభ్యర్థులు కొంచెం అట్రాక్ట్ చేసే విధంగా తీసుకెళ్లారు. అయితే ఈ స్కీమ్ని గ్రాస్ రూట్లో చేర్చేందుకు ఎన్డీఏ ఏం చేసిందంటే బీజేపీ వాళ్ళకు ఆర్ఎస్ఎస్ ఏదైతే సిద్ధాంతం ఉందో ఆర్ఎస్ఎస్లో భాగంగా 50,000 మీటింగ్లు గ్రాస్ రూట్లో అంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి స్ట్రీట్ కార్నర్లో వాళ్ళు ఈ స్కీమ్స్ని ఏదైతే బీజేపీ గవర్నమెంట్లోకి వస్తే ఏదైతే తీసుకొస్తామన్నారో ఈ ప్రతి స్కీమ్ని గ్రాస్ రూట్లో తీసుకెళ్ళి వాళ్ళు పనిచేసిన విధానం ఈ 5 గ్యారెంటీలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే అంటే మహావికాస్ అఘాడి ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళు గ్రాస్ రూట్లోకి వాళ్ళ హామీలను తీసుకెళ్ళకపోవడం ఈ 2 ఏమంటే కొంచెం మైనస్ అయింది. కాంగ్రెస్కి ఏమో వీళ్ళు గ్రౌండ్ వర్క్ చేయకపోవడం మైనస్ అవుతాయి. బీజేపీకి ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ వాళ్ళు చేసిన గ్రౌండ్ వర్క్ బాగా బలంగా అనిపించింది. దీనిలో భాగంగా ఈరోజు మనం మహారాష్ట్రలో చూస్తే మొన్న ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రిజల్ట్స్ ఏదైతే రిపీట్ అయిందో 1 side విక్టరీ లాగా ఈరోజు 215 సీట్ల వరకు అయితే మహారాష్ట్రలో ఎన్డీఏ అలయన్స్ అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, అలాగే అంటే విదర్భ ప్రాంతంలో కూడా అంటే కాంగ్రెస్ కూటమికి రావాల్సి ఉంది మామూలుగా అయితే, కానీ అక్కడ కూడా ఎన్డీఏకి వచ్చాయి. అంటే కారణం ఏంటంటారు, ఇలా ఎందుకు జరిగిందంటారు? అంటే ఇప్పుడు చెప్తున్నాను కదా, విదర్భ కావచ్చు, కొంకన్ కావచ్చు, మరాఠ్వాడా కావచ్చు, మొత్తం 6 రీజియన్స్లో ముంబై అర్బన్ ఏ రీజన్ ఆ రీజన్ ఈ రీజన్ అనేది ఏం లేదు. అక్కడ ఏంటంటే ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికల్లో సెంట్రల్లో బీజేపీ అనేది గవర్నమెంట్ ఫామ్ చేసుకుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే గతంలో ఉన్న శివసేన అంటే ఎక్స్ సీఎం ఎవరైతే ఉన్నారో శివసేన పార్టీ ఏక్నాథ్ షిండే మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ ఎన్డీఏ అలయన్స్లో ఎప్పుడైతే శివసేన పార్టీ జాయిన్ అయిందో ఇక్కడ 2 రీజన్స్, ఒకటి శివసేన పార్టీ ఏక్నాథ్ షిండే, శివసేన పార్టీ ఫడ్నవీస్. శివసేన పార్టీ అనేది హిందుత్వ మూలాలతో కూడుకున్న పార్టీ, అంటే హిందుత్వ పరిరక్షణ కోసం ఏర్పాటైన పార్టీ. అయితే ఈ శివసేన పార్టీలో 2 ముక్కలుగా ఏర్పడి యాంటీ హిందుత్వాన్ని పోలరైజ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఫడ్నవీస్ చేరడం అనేది అక్కడ మహారాష్ట్రలో ఉన్న హిందుత్వ ఓట్ బ్యాంకుని ఎన్డీఏ సైడ్ పోలరైజ్ చేయడానికి అనుకూలంగా మార్చింది. దానివల్ల ఆ రీజన్ ఈ రీజన్ అని లేకుండా అన్ని రీజన్స్లో మనం గమనిస్తే ఈరోజు ప్రతి రీజన్లో ఎక్కడైతే కాంగ్రెస్ నేరుగా పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓడిపోవడం, జస్ట్ 10 లోపే వాళ్ళ అభ్యర్థులు గెలవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో ఈ రకంగా చెప్పాలంటే ఎన్డీఏ అనేది గ్రౌండ్ వర్క్ అంటే ఎన్డీఏ పార్టీ యొక్క గ్రౌండ్ వర్క్తో కంపేర్ చేస్తే ఎన్డీఏ పార్టీ యొక్క గ్రౌండ్ వర్క్ అనేది ప్రజలను బాగా ఆకర్షించిందని చెప్పుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి ముఖ్యమంత్రులు కానీ పవన్ కళ్యాణ్ కానీ రేవంత్ కానీ మన వాళ్ళని కూడా తీసుకెళ్లి అక్కడ పోటీ చేయించడం అంటే ప్రచారం చేయించడం సభలు పెట్టడం కూడా ఒక ఇంత పనిచేసిందంటారా ఎన్డీఏకి? అంటే తెలుగు రాష్ట్రాలనే కాదండి, ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్కు ఉన్నాయి 2 రాష్ట్రాలు వాస్తవాన్ని చెప్పాలంటే, అటు కర్ణాటక ఇటు తెలంగాణ. ఈ 2 రాష్ట్రాల నుంచి ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కో నియోజకవర్గాన్ని అక్కడ బాధ్యత ఒప్పచెప్పారు కాంగ్రెస్ పార్టీకి అంటే మహావికాస్ అఘాడికి. కానీ ఓటర్స్ని అట్రాక్ట్ చేయడంలో బీజేపీ ముందు కొంచెం తలకిందులయ్యారు ఇక్కడ. కానీ బీజేపీకి వచ్చేసరికి ఎన్డీఏ అలయన్స్కి వచ్చేసరికి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన పవన్ కళ్యాణ్
ఆల్రెడీ ఒక మీటింగ్లో నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ గురించి చర్చించడం జరిగింది. ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, సునామీ అని. ఆ సునామీకి అక్కడ బాధ్యత ఒప్పజెప్పడం అనేది మహారాష్ట్రలో కొంచెం అనుకూల వాతావరణం ఏర్పడి పవన్ కళ్యాణ్ ఏదైతే రేడియస్లో అంటే ఏ రీజియన్లో ఏ నియోజకవర్గాల్లో అయితే రోడ్ మ్యాప్ వేసుకొని తను కాన్స్టిట్యున్సీ వైజ్గా ప్రచారం జరుపుకుంటూ వచ్చాడు, సేమ్ పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో కూడా 100% స్ట్రైక్ రేట్ సాధించడం మనకి ఇక్కడ క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆ నియోజకవర్గాల్లో ఎన్డీఏ అభ్యర్థులు గెలవడం జరిగింది. ఈరోజు చూస్తుంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎన్డీఏ అభ్యర్థులు అనేవి అక్కడ గెలుస్తూ వస్తున్నారు. ఈవినింగ్ లోపు మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ ఉందో మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ ఉండబోతున్నది అక్కడ క్లియర్గా స్పష్టమవుతుంది. అదేవిధంగా తెలంగాణ నుంచి కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా రోడ్ మ్యాప్ వేసుకొని అక్కడ ప్రచారం చేసినట్టు గమనించాం. గమనిస్తే ఏంటంటే కొన్ని నియోజకవర్గాల్లో అంటే నాందేడ్ అటువంటి ప్రాంతాల్లో మినహాయించి మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా తెలంగాణ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ పోయి ప్రచారం చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క ప్రచారం అనేది కొంచెం మైనస్ అయిపోయి పూర్తి స్థాయిలో అక్కడ కూడా ఎన్డీఏ అలయన్స్ అభ్యర్థులు గెలవడం చూస్తున్నాం అక్కడ. అంటే సార్ కులకరణ అంది కాంగ్రెస్ ఏమో, కానీ అది కూడా ప్రజలు పట్టించుకో